హాయ్ అండి, వెల్కమ్ టు బషీరా వ్లాగ్స్. ఈరోజు సేమియా ఫ్రూట్ ఫలూదా ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. 1/2 లీటర్ పాలు, పంచదార రుచికి తగినంత, నానబెట్టిన సబ్జా గింజలండి, సేమియా డ్రైగా వేయించుకొని పెట్టుకున్నాను 2 టేబుల్ స్పూన్లు, బ్లాక్ గ్రేప్స్ హాఫ్గా కట్ చేసుకున్నాను, కొన్ని గ్రీన్ గ్రేప్స్ కూడా అలాగే హాఫ్గా కట్ చేసుకున్నాను, అవి కూడా కొన్ని, దానిమ్మ గింజలు గార్నిష్కి కావలసినన్ని, యాపిల్ కొన్ని పీసులు తీసుకోవాలండి. ఇప్పుడే కట్ చేసుకుంటే బ్లాక్ అయిపోతాయని పీసులు కట్ చేయలేదు, మొత్తం పట్టదు, కొన్ని పీసులు పడతాయి, తర్వాత కట్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్లో బాదం పిస్తా నిలువుగా కట్ చేసి ఉంచుకున్నానండి 1 టేబుల్ స్పూను, కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అండి 1 టేబుల్ స్పూను. ముందుగా స్టవ్ వెలిగించి 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. నేను 1/2 లీటర్ పాలు బాండీలో పెట్టి మీడియం ఫ్లేవర్లో పెట్టి వేడి చేస్తున్నాను. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగంటుతాయి. ఇవి ఫ్యాట్ పాలు కదా, ఇలా కలిపి ఇంకొక పొంగు వచ్చిన తర్వాత మనం డ్రైగా వేయించుకున్నాం కదా, ఈ సేమియా ఇందులో వేసుకోవాలండి. వేస్తున్నాను చూడండి. వేసి మళ్ళీ వెంటనే కలపాలండి, ఎందుకంటే మళ్ళీ ఇవి గడ్డలు అయిపోతాయి. ఈ సేమియా మనం ఇప్పుడు 70-80% బాయిల్ అయ్యేదాకా మనం బాయిల్ చేయాలండి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ పక్కన మీగడ మొత్తం అంటుకోకుండా మనం స్పూన్తో ఎప్పటికప్పుడు తీసుకొని మనం సేమియాని ఇలా తీసుకొని ఇలా ముక్కలు అయిపోవాలండి. మరి బాగా గుజ్జు అయిపోయేలాగా ఉడికించుకోకూడదు. నేను చెప్పాను కదా 70-80% ఉడికించుకోవాలని. అలా ఉడికించుకునేటప్పుడు ఇంకోండి నేను 3 స్పూన్లు షుగర్ వేస్తున్నాను. మీరు కావాలంటే బాగా ఎక్కువ షుగర్ తినేవాళ్ళు అయితే ఒక 4 స్పూన్స్ వేసుకోండి. నేనైతే 3 వేస్తున్నానండి. షుగర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అది మొత్తం కలిసేలాగా మనం ఇలా కలుపుకొని, తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ని పాలు పోసి కలుపుకొని ఉంచుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఆ పాలు ఇందులో కలుపుకొని మళ్ళీ కలపాలండి. చెప్పాను కదా, ఇంకోండి చూడండి ఇలా ఉడుకుతుంది కదా, ఉడికేటప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో పాలు పోసి కలుపుకొని ఉంచుకున్నాను, ఇవి ఇందులో పోస్తున్నానండి. పోసిన తర్వాత వెంటనే కస్టర్డ్ పౌడరు మాడు వాసన వచ్చిద్దండి, సిమ్లో పెట్టుకోవాలి, గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకుంటే చాలండి, ఇది త్వరగా ఉడికిద్ది. కస్టర్డ్ పౌడరు పాలల్లో కలుపుకున్నది వేసుకున్నాం కదా, అది 2 నిమిషాలు ఉడికించుకోవాలని చెప్పాను కదా, 2 నిమిషాలు అయిపోయిందండి. గ్యాస్ కట్టేశాను. ఈ కన్సిస్టెన్సీ లిక్విడ్ ఇంకోండి ఇలా ఉండాలి, మరీ పలసగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని వేస్తున్నానండి. 2 స్పూన్లు వేశాను. తర్వాత నేను ఇంకోండి దానిమ్మ గింజల్ని వేస్తున్నాను. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి, ఇవి అవి అని ఏమీ లేదు. బనానా వేసుకోవచ్చు, జామకాయ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. తరువాత గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ వేసుకున్నాను. ఇంకోండి యాపిల్ ముక్కలు కూడా కొన్ని వేస్తున్నాను. తరువాత మనం తయారు చేసుకున్న ఫలూదాని వేస్తున్నానండి. 2 స్పూన్స్ వేస్తున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి.
మనం ఏదైనా కానీ సర్వ్ చేసేటప్పుడు అదే వేయాలా ఇదే వేయాలని ఏమి లేదండి. మనకి లుక్ వైజ్గా తినటానికి వీలుగా మనం ఏది లుక్గా ఉంటే అది వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంటే వేస్తున్నానండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు కదా. పైన ఐస్ క్రీమ్ కనిపించేసరికి వాళ్ళకి నోరూరి బాగా తినాలనిపించింది కదా, అందుకనే వేస్తున్నానండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మనం ఫలూదని తయారు చేసుకున్నాం కదా, ఫ్రూట్స్ వేసుకొనైనా తినొచ్చు. పైనుంచి కొన్ని దానిమ్మ గింజలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. కొన్ని దీనిని మనం ఒక 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే చల్ల చల్లగా ఎంత టేస్టీగా ఉంటుందో. పిల్లలు పెద్దలు ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ప్లస్ మిల్క్ కాబట్టి మన షుగర్ కూడా అంత కలపలేదు అందులో, కాబట్టి హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లలకైనా మనం స్కూల్ నుంచి రాగానే తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచితే చాలా హెల్దీ ఫుడ్ అండి. కొంచెం తిన్నా గానీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంచిదండి, కూల్ గా వెళ్ళిపోయిద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్.